ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనునిత్యం అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు మెతక వైఖరి అవలంబించవచ్చు, నేను అలా కాదు, నేనంత మంచోణ్ణి కాదు అంటూ నియోజకవర్గంలో రాజకీయం మొత్తం మార్చేస్తా, నాయకత్వం మార్చేస్తా అంటూ నియోజకవర్గంలో బీసీ సభ పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న సహకార సంఘం ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నాను, సహకార ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నాను అని కూడా ప్రకటించారు. బీసీలకు న్యాయం చేయడానికి ఒకడొచ్చాడు అని సినీ ఫక్కీలో రంకెలు వేయడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ బీసీల పార్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కేలా కృషి చేసిన పార్టీ టీడీపీ అని కొలికపూడికి తెలియదా? టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ యాదవ్కు దక్కింది. చింతకాయల అయ్యన్న పాత్రుడికి శాసనసభ స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారు. బీసీలకు పదవులు ఇవ్వాలన్నా, బీసీలకు పెద్దపీట వేసి వెన్నుదన్నుగా నిలవాలన్నా అది టీడీపీతోనే సాధ్యమని పలుమార్లు తేటతెల్లమయ్యింది. జగన్ రెడ్డి ఏనాడు బీసీలను గౌరవించిన దాఖలాలు లేవు. బీసీ నేతలను తన ముందు చేతులు కట్టుకుని నిలబెట్టిన చరిత్ర జగన్ రెడ్డిదని ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలే అంటున్నారు. గత పాలనలో బీసీలు పేదలపై జరిగిన అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. రాష్ట్రంలో రాక్షస మూక పేదలు, బీసీల రక్తాన్ని తాగుతున్న ఉన్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారులు కిక్కురుమనలేదు. ఆ పాపపు ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన పేదలు, బీసీలకు న్యాయం చేయడానికి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలు, అణగారిన వర్గాలపై దాడులను అరికట్టడానికి కీలకమైన డీజీపీ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ద్వారకా తిరుమలరావుకు అప్పగించారు. టీడీపీ పార్టీ బీసీల పార్టీ. బీసీలకున్న అపారమైన ప్రేమకు నిదర్శనంగా వారికి నామినేటెడ్ పదవుల్లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చి గౌరవించారు చంద్రబాబు. సామాజిక న్యాయం అంటే ఏంటో పదవులు ఇచ్చి చూపించారు. కూటమి ప్రభుత్వం రాగానే బీసీ రక్షణ చట్టానికి రూపకల్పన చేసి బీసీ సంక్షేమానికి 39,007 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. 26 జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. తొలి నామినేటెడ్ పదవి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ బీసీ ఉన్నతాధికారి పి కృష్ణయ్యకి ఇచ్చారు. గత ప్రభుత్వంలో అన్ని కీలక నామినేటెడ్ పదవుల్లో తన సామాజిక వర్గానికి జగన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చి బీసీ పేద వర్గాలను వంచారు. స్థానిక సంస్థల్లో బీసీలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న 34% రిజర్వేషన్లలో కోత కోసి 16,800 మందికి రాజ్యాంగబద్ధ పదవులను దూరం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాల్సిన 75,760 కోట్ల సప్లాన్ నిధులను దారి మళ్లించారు. 26 మంది బీసీ నేతల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 2,540 మందిపై దాడులకు పాల్పడ్డారు. 650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. బీసీ సామాజిక వర్గాన్నంతా అణగదొక్కింది జగన్మోహన్ రెడ్డి అని కొలికపూడికి తెలియదా? జై బీసీ నినాదం టీడీపీ పార్టీ జన్మ హక్కు. ఈ వాస్తవాలు మాట్లాడకుండా వ్యక్తిగత ఎజెండాతో బీసీలకు న్యాయం చేయడానికి ఒకడొచ్చాడు అనడం మభ్యపెట్టడం కాదా? సహకార సంఘాల్లో నామినేటెడ్ పదవీ కాలం కేవలం 6 నెలలే అనే వాస్తవం కొలికపూడికి తెలియదు అనుకోవాలా? ఎన్నికలకు నెల రోజుల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకొని కొన్ని గంటల్లోనే టీడీపీ టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలికపూడి నేడు తిరువూరు టీడీపీ పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకత్వాన్ని సమూలంగా మార్చివేస్తానని వరుస ప్రకటనలు చేయడం టీడీపీ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలకు ఆస్తులమ్ముకున్న వారిని కొలికపూడి టార్గెట్ చేయడం అసలు వివాదానికి ప్రధాన కారణమయ్యింది. అసలు ఎవరి కొలికపూడి శ్రీనివాస్? గుంటూరు జిల్లా తాడికొండ నుంచి హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్రుడు. అక్కడ సివిల్స్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంస్థను ప్రారంభించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి టీడీపీ ప్రభుత్వంపై 2014 నుండి 2019 వరకు సాక్షి టీవీలో వైసీపీ పార్టీకి అనుకూలంగా నాటి టీడీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడమే ఎజెండాగా పనిచేసిన వ్యక్తి కొలికపూడి కావడం విశేషం. అనంతపురం కియా కార్ల కంపెనీ ఏర్పాటులో 1,000 కోట్ల కుంభకోణం జరిగింది. లోకేష్కు దోచిపెట్టడానికే చంద్రబాబు కియా కార్ల కంపెనీ తీసుకొచ్చారని నాడు ఆరోపించారు కొలికపూడి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కొలికపూడికి టిక్కెట్టు ఇవ్వకుండా ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.
జగన్ ప్రభుత్వంలో కొలికిపూడికి ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల పల్లవి అందుకుంది. ఫలితంగా అమరావతి ఉద్యమం పురుడు పోసుకుంది. ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల నేతృత్వంలో అమరావతి రైతు జేఏసీ రూపకల్పన జరిగింది. అమరావతి రైతు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటైంది. దాని నేతృత్వంలో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కనీ విని ఎరుగని రీతిలో ప్రజల్లో అపూర్వ స్పందన తెచ్చింది. ఆ తరువాత అమరావతి టు అరసవెల్లి యాత్ర అనేక ఇబ్బందుల మధ్య తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వరకు కొనసాగింది. మనం ముందుగా చెప్పుకున్న అమరావతి రైతు జేఏసీలో కానీ అమరావతి పరిరక్షణ సమితిలో కానీ కొలికిపూడి శ్రీనివాస్కు భాగస్వామ్యం లేదు. కొలికిపూడి పక్కా ప్రణాళికతో అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. భూములిచ్చిన రైతు జేఏసీలో కొలికిపూడికి అవకాశం లేదు. అమరావతి పరిరక్షణ సమితిలో భాగస్వామ్యానికి కొలికిపూడి విశ్వ ప్రయత్నం చేశారు. కొలికిపూడి వ్యక్తిగత ఎజెండాను ముందే పసిగట్టిన ఉద్యమకారులు ఎటువంటి పాత్ర పోషించడానికి అవకాశం ఇవ్వలేదు. అప్పటికే టీవీ డిబేట్లలో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అనే పేరుతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 2 పాదయాత్రల్లో వ్యక్తిగతంగా పాల్గొన్నారు. ఏబిఎన్ టీవీ5 డిబేట్ల కారణంగా కొలికిపూడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజధాని అమరావతి సానుభూతి పరుల్లో ప్రత్యేకమైన స్థానం లభించింది. ఫేస్బుక్ ద్వారా అనేక మందికి వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యారు. అమరావతి ఉద్యమం నేపథ్యంలో తన ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది అని, తనకు అప్పుగా ఆర్థిక సహాయం చేయాలని కొలికిపూడి అడగని వారు లేరు అని చెబుతారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ను సైతం వదలకుండా అప్పు పేరుతో వసూళ్ల పర్వానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తిరువూరు టికెట్ సంపాదించిన కొలికిపూడికి కమ్మ సామాజిక వర్గం నుండి నిధుల వరద పారిందని చెబుతారు. ఎంతోమంది స్వచ్ఛందంగా తిరువూరు వెళ్లి మరీ చందాలిచ్చారని చెప్పుకుంటారు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలానికి చెందిన ఒక ఎన్ఆర్ఐ ₹1 కోటి విరాళం ఇచ్చారని తెలుగుదేశం శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అదే నియోజకవర్గం ఏకొండూరు మండలానికి చెందిన బళ్ళారి వ్యాపారస్తుడు కొలికిపూడికి అప్పుగా ₹1 కోటి ఇస్తే ఇప్పుడు కొలికిపూడి కనీసం ఫోన్ ఎత్తని పరిస్థితి వచ్చిందట. విసన్నపేట మండలానికి చెందిన వల్లభనేని గిరిబాబు చేతికి ఎముక లేకుండా కొలికిపూడి గెలుపు కోసం కోట్లాది రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడితే హూ ఈజ్ వల్లభనేని గిరిబాబు అనే పరిస్థితికి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వచ్చారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు ఆర్థిక సహాయం చేస్తే నేడు వారి ఫోన్స్ ఎత్తే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. అసలు కొలికిపూడికి టీడీపీ టికెట్టు రావడానికి కారణం ఎవరు? ప్రస్తుతం తిరువూరు టీడీపీలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కొలికిపూడి పనితీరుపై పార్టీ శ్రేణులు, ప్రజల అభిప్రాయం ఏంటి? నేడు తిరువూరులో ఎన్నికలు నిర్వహిస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? కొలికిపూడి 6 నెలల పదవీ కాలంలో అనేక ఆసక్తికర విషయాలు, పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ వచ్చే ఎపిసోడ్లో సమగ్ర కథనం మీ తెలుగు వన్లో.